చరిత్రలో బలం ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు, కానీ గౌరవం సంపాదించిన వాళ్ళు మాత్రం కొందరే. బలం ఉంటేనే గెలుస్తామనుకుంటే రావణుడే చరిత్ర సృష్టించేవాడు. అధికారం ఉంటేనే గొప్పవాళ్ళం అవుతాం అనుకుంటే దుర్యోధనుడే ఆదర్శంగా నిలిచేవాడు. ఇద్దరి దగ్గర జ్ఞానం ఉంది, శక్తి ఉంది, సంపద ఉంది, సైన్యం ఉంది. కానీ ఈ రోజు ఎవరూ తమ పిల్లలకి రావణుడిలా ఉండు, దుర్యోధనులా బ్రతుకు అని చెప్పరు. ఎందుకంటే మనిషిని గొప్పవాణ్ణి చేసేది బలం కాదు, గుణం. రాముడు కష్టాల పాలయ్యాడు, ధర్మరాజు కూడా అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వీడలేదు, వాళ్ళ విలువల్ని కోల్పోలేదు, వాళ్ళ క్యారెక్టర్ ని మార్చుకోలేదు. అందుకే రావణుడు, దుర్యోధనుడు చరిత్రలో పాత్రలుగా మిగిలిపోతే రాముడు, ధర్మరాజు మాత్రం తరతరాలకు పాఠాలుగా నిలిచారు. నీ వెనక నిలబడే బలం కన్నా, నీ తలరాత మార్చే చదువు కన్నా నిన్ను మనుషుల గుండెల్లో నిలబెట్టే క్యారెక్టరే గొప్పది. బలం నిన్ను శిఖరానికి తీసుకెళ్లొచ్చు, నిన్నక్కడ నిలబెట్టేది మాత్రం నీ గుణమే. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ముందు క్యారెక్టర్ బిల్డ్ చేయండి.